The context of this conversation is Dr. B.R. Ambedkar is sitting in his library surrounded by thousands of books. A young boy approaches him, curious about why he spends so much time reading. అప్పుడు ఆ పిల్లవాడు ఈ విధంగా అడుగుతున్నాడు, సార్, అయ్యా, మీ దగ్గర ఇన్ని వేల పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ మీరు చదివారా? సార్, యూ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ హియర్, హ్యావ్ యూ రెడ్ ఆల్ ఆఫ్ దెమ్? అప్పుడు అంబేద్కర్ గారు, అవును బాబు, పుస్తకాలు కేవలం కాగితాలు కావు, అవి జ్ఞానానికి బాటలు. Yes, child, books are not just paper. They are the pathways to wisdom. They are the pathways to wisdom. అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, మీరెప్పుడు పుస్తకాలతోనే ఉంటారు, మీకు బోరు కొట్టదా? You are always with books. Don't you get bored? అప్పుడు అంబేద్కర్, అస్సలు లేదు, ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. Not at all. Not at all. One good book is equal to 100 friends. అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు, చదువుకుంటే మనకేం వస్తుంది? What do we gain by studying? What do we gain by studying? అప్పుడు అంబేద్కర్ గారు చెబుతున్నారు, చదువు నిన్ను ఆలోచింపజేస్తుంది. ఎడ్యుకేషన్ మేక్స్ యూ థింక్. నీలో ఉన్న బానిసత్వాన్ని పారద్రోలుతుంది. ఇట్ డ్రైవ్స్ అవే ద స్లేవరీ విత్ ఇన్ యూ. ఇట్ డ్రైవ్స్ అవే ద స్లేవరీ విత్ ఇన్ యూ. అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు, నేను కూడా మీలాగే చదువుకొని గొప్పవాడిని అవ్వాలని అనుకుంటున్నాను. ఐ ఆల్సో వాంట్ టు స్టడీ అండ్ బికమ్ గ్రేట్ లైక్ యూ. ఐ ఆల్సో వాంట్ టు స్టడీ అండ్ బికమ్ గ్రేట్ లైక్ యూ. అప్పుడు అంబేద్కర్ గారు, మంచిది, చదువు అనేది పాలిచ్చే ఆవు లాంటిది కాదు, అది పులిపాలు లాంటిది. Good. Education is not like cow's milk. It is like tiger's milk. ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, పులిపాలు అంటే ఏంటి సార్? What do you mean by tiger's milk, sir? అప్పుడు అంబేద్కర్ గారు చెబుతున్నారు, అది తాగినవాడు గర్జించడం మొదలు పెడతాడు. అంటే జ్ఞానం ఉన్నవాడు అన్యాయంపై తిరగబడతాడు. Whoever drinks it begins to roar. గర్జించడం మొదలు పెడతారు. మీనింగ్ అంటే దట్ మీన్స్ a person with knowledge will stand up against injustice or will rise up against injustice or rebel against injustice. పిల్లవాడు అంటున్నాడు, ఇప్పటి నుంచి నేను కూడా బాగా చదువుకుంటాను. ఫ్రమ్ నవ్ ఆన్ ఐ విల్ ఆల్సో స్టడీ వెరీ హార్డ్. అప్పుడు అంబేద్కర్ గారు అంటున్నారు, అదే నాకిచ్చే నిజమైన గౌరవం. చదువు, పోరాడు, వ్యవస్థీకరించు. దట్ ఈస్ ద ట్రూ రెస్పెక్ట్ యూ కెన్ గివ్ మీ. That is the true respect you can give me. Educate, agitate, organize. Okay friends, that's it for now. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే don't forget to hit the like button and share it with your friends and family. Thanks for watching. Happy learning.